రాష్ట్రంలో బీసీ నినాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో 18న బంద్కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలంగా జరిగితేనే కేంద్రంపై ప్రభావం పడుతుందని బీసీ సంఘం నాయకులు తెలిపారు. 42% రిజర్వేషన్లలో ఏ అంశం మీద హైకోర్టు స్టే ఇచ్చిందో బీసీలు గమనించాలని పేర్కొన్నారు. చట్టసభల్లో బీసీ బిల్లు పెట్టే వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని బీసీ సంఘం నాయకులు స్పష్టం చేశారు. 42% రిజర్వేషన్లను ఏ బేస్ మీద కోర్టు స్టే ఇచ్చింది? ఇది ఎంత అన్యాయం! మొదటి 2-3 రోజులు కోర్టుల కేసు నడిచినప్పుడు ఇవ్వము అని చెప్పి సాక్షాత్ హైకోర్టు చెప్పింది. నోటిఫికేషన్ అడ్డంగా, రాజ్యాంగ విరుద్ధంగా, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా స్టే ఇచ్చారు. బీసీలంటే తెగించి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. అన్ని సంఘాలు కలిసినాక జాక్ ఏర్పాటు చేశాం. జాక్లో మేమందరం సమిష్టి బాధ్యతతోటి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఈ ఉద్యమము ఒక 42 తోటి ఆగదు. బీసీలకు పార్లమెంట్లో, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టే వరకు ఈ ఊపుని ఇట్లే కొనసాగుతామని మనం ఈ రాష్ట్రంలో బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తే తప్పనిసరి దీని ప్రభావం కేంద్రం మీద పడుతుంది. చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. మనని అవహేళన చేస్తూ అన్యాయంగా 60% జనాభా ఉంటే 18% మనకు రిజర్వేషన్ తగ్గిస్తూ 42% పరిమితం చేసినా మీకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి రెడ్డి ఆధిపత్య పటేన్లు బీసీ రిజర్వేషన్లు గండి కొట్టడానికి అలా ఒక్కటైపోయారు. బీసీ రిజర్వేషన్లకు 42% రిజర్వేషన్లకు రెడ్డి సంఘం వాళ్ళు మద్దతు ప్రకటించాలంటే ఏ ఒక్క రెడ్డి సంఘం మద్దతు ప్రకటించలే. బీసీ జాతికి అన్యాయం జరిగినప్పుడు ఈ ప్రయత్నాలను అడ్డుకునే కోర్టులు అగ్రకులాల చుట్టాలైన. ఇది లోకల్ బాడీ రిజర్వేషన్లే కాదు, ఇది విద్యా ఉద్యోగ రంగంలో కూడా రిజర్వేషన్లు, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో కూడా రిజర్వేషన్లు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ 42% సాధిస్తేనే రేపు విద్యారంగంలో 27%, 42% రిజర్వేషన్ సాధిస్తాం.